శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం సోమదేవుపల్లి మండలం తుంగుడు పంచాయతీలోని కూకటి మానుపల్లిలోని గురువారం రైతు భరోసా కేంద్రం సచివాలయంను ప్రారంభించారు. ఇక రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ఇక సోమదేవుపల్లి మండలంలోని తుంగోడు గ్రామంలో కన్వీనర్ నారాయణ రెడ్డి దంపతులు సర్పంచ్ గంగమ్మ, ఎంపీపీటీ వెంకటరత్నం, ఎంపీటీసీ సరస్వతి ఆధ్వర్యంలో ఈ ప్రారంభోత్సవం జరిగింది. అనంతరం మీడియాతో మంత్రి మాట్లాడుతూ తెదేపాని ప్రజలు మర్చిపోరని, రాబోయే ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని, అభివృద్ధి చేసి చూపించిన ఘనత మా వైసీపీదేనని, తెదేపా అన్ని ఉత్తుత్తి హామీలు తెదేపాపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అధికారిని కవితారాణి, కోఆప్షన్ మెంబర్ రఫీక్, ఎంపీటీసీ పూల నాగప్ప, పూజారి ఈశ్వరమ్మ, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ ఈశ్వర్, నాగభూషణం, యువ నాయకుడు సూర్యప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉదయించే సూర్య కిరణమా, ఉవ్వెత్తు నెగిసే కెరటమా, తాత రాజరెడ్డి గుండెవరం, తండ్రి రాజన్న దయాగుణం, కలగలిపిన కరుణామయ శ్వేతవర్ణ కపోతమా, జగనన్నా జగనన్నా, జనం కోసమే పుట్టిన నాయకుడవు నీవన్నా, జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్, జై వైఎస్ఆర్, జై జై వైఎస్ఆర్. ఉదయించే సూర్య కిరణమా, ఉవ్వెత్తు నెగిసే కెరటమా, తాత రాజరెడ్డి గుండెబలం, తండ్రి రాజన్న దయాగుణం, కలగలిపిన కరుణామయ శ్వేతవర్ణ కపోతమా, ముద్దు బిడ్డ మన జగనన్న, నీ వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా, అభివృద్ధికి పెద్ద దిక్కు మన జగనన్న, అన్నార్థుల కన్న కొడుకు మన జగనన్న, పల్లెలకు పొద్దు పొడుపు మన జగనన్న, కడుపేదల కంటి పాప మన జగనన్న. రాయల పంచాయతీలో ఆర్బీకే మరి సచివాలయం ఓపెనింగ్ కూడా జరగడం చాలా సంతోషదాయకంగా ఉంది. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూస్తున్నారు, ప్రతి పంచాయతీలో కూడా ఇటువంటి సచివాలయాన్ని ఓపెన్ చేస్తూ, అదేవిధంగా ఏదైతే గాంధీజీ గారు కలగన్నారో అంటే మనం విలేజెస్లోనే అడ్మినిస్ట్రేషన్ చేసుకునాలా అని, అటువంటి అడ్మినిస్ట్రేషన్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో సహకరిస్తూ, అంటే అందుబాటులో ఉంటూ మొత్తం అధికార యంత్రాంగం ఆ పంచాయతీ ఆ గ్రామంలో అందుబాటులో ఉంటూ ఎల్లవేళ ప్రజలకు సేవ చేస్తూ, ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా మనము వాలంటీర్స్ ద్వారా డోర్ డెలివరీ చేయడం వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉంది అంటున్నారు. ఒకవైపు ఏమో సంక్షేమం, ఇంకోవైపు ఏమో డెవలప్మెంట్, ఈ రెండు కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ తీసుకొని వెళ్తున్నారు మన ముఖ్యమంత్రి గారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వస్తున్నారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎంగేజ్మెంట్ కూర్చున్నానని ఏ విలేజెస్లో నేను వెళ్తున్నాను అక్కడ బ్రహ్మరథం పడుతూ విలేజెస్లో అందరూ కూడా పలుకుతున్నారు. స్థానికంగా ప్రతి పంచాయతీలో మనం చూస్తున్నాం. ఈరోజు తెలుగుదేశం వాళ్ళందరూ కూడా ఏదో పడి ఏదో విషయానికి విష ప్రచారం చేయాలా, అపప్రచారం చేయాలా అని ఒక ధ్యేయంతో, లక్ష్యంతోనే వాళ్ళు వెళ్తున్నారు. ఏ ఒక్క సచివాలయం పరిధికి వాళ్ళు వచ్చి చూసినా, మాట్లాడినా, మనకిన్నా ఎక్కువ మంది ట్రాన్స్పరెంట్, అంటే సంక్షేమ పథకం అయితే మేము మన గవర్నమెంట్లో చాలా ట్రాన్స్పరెన్సీగా కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా అందరికీ ఇచ్చినాము.
ఇది ఒక ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళకి. అంటే ఎక్కడైనా వాళ్ళు ఈ ఒక నియోజకవర్గంలో గతంలో మనకిన్న మెరుగుగా చేసినారనే దానికి కూడా ఒక నిదర్శనం కూడా లేదు. ఈరోజు చాలా దూసుకొని వెళ్తున్నాం ప్రజల్లో, ఎందుకంటే ప్రతి గడపకు కూడా మనం సంక్షేమ పథకాలు అందించాం కాబట్టి అది ఒక చాలా గొప్పగా మేము వెళ్తున్నాము. ప్రజలు అయితే చాలా హర్షిస్తున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీస్ అయితే వాళ్ళు మళ్ళీ జగనన్న పల్లకి మోస్తూ ఆయన్ని ముఖ్యమంత్రిగా చేయడానికి సర్వసిద్ధంగా ఉన్నారు.